నమస్తే వెల్కమ్ టు 10 Max. కల్కి 2 ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్ళదని డిసప్పాయింట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్ ని స్పిరిట్ కూడా టెన్షన్ పెడుతోంది. సెప్టెంబర్ ఎండింగ్ లోనే మూవీ అఫీషియల్ లాంచ్ ఉంటుందని చెప్పిన సందీప్ మాట మారుస్తున్నారా? మరి సెప్టెంబర్ పోతే స్పిరిట్ పట్టాలెక్కేదెప్పుడు? అసలు స్పిరిట్ ఆలస్యానికి రీజన్స్ ఏంటి? స్పిరిట్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా. సెప్టెంబర్ ఎండింగ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటూ చెప్తూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లేందుకు మరింత టైం పడుతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటికే అనేక సార్లు డిలే అవుతూ వస్తోంది స్పిరిట్. మరోవైపు ఈ మూవీ అఫీషియల్ లాంచ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అయితే స్పిరిట్ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లదు అని తెలియడంతో ఇందుకు రీజన్స్ ఏమై ఉంటాయా అని చర్చించుకుంటున్నారంతా. కింగ్డమ్ ప్రమోషన్స్ లో ఈ సెప్టెంబర్ ఎండింగ్ నుంచే స్పిరిట్ పట్టాలెక్కుతుంది అన్నారు సందీప్ రెడ్డి వంగ. ఈ మూవీలో సూపర్ కాప్ గా కనిపించనున్నారు ప్రభాస్. అయితే ఈ రోల్ కోసం ప్రభాస్ కొంచెం వెయిట్ తగ్గాల్సి ఉంది. క్యారెక్టర్ కి తగిన షేప్ లోకి రావడానికి ప్రభాస్ మరింత టైం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వన్స్ ప్రభాస్ పర్ఫెక్ట్ షేప్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వగానే స్పిరిట్ ని స్టార్ట్ చేస్తారట సందీప్ రెడ్డి. ఇది కొంచెం టైం టేకింగ్ కాబట్టి 2026 జనవరిలోనే స్పిరిట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. స్పిరిట్ కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రభాస్ అభిమానుల్ని ఎక్సైట్ చేస్తోంది. అందరూ అనుకుంటున్నట్లు స్పిరిట్ యాక్షన్ ఎంటర్టైనరే కాదని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కెరియర్ లో ఫస్ట్ టైం ప్రభాస్ సూపర్ కాప్ గా నటిస్తూ ఉండడంతో స్పిరిట్ పై హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. సూపర్ కాప్ గా ప్రభాస్ ని సందీప్ ఎలా ప్రెజెంట్ చేస్తారో అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. తృప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా మ్యూజికల్ కంపోజిషన్ పూర్తి చేశారు హర్షవర్ధన్ రామేశ్వర్. కేవలం 6 నెలల్లోనే స్పిరిట్ ని పూర్తి చేస్తాను అన్న సందీప్ ఎంత త్వరగా సినిమాని పట్టాలెక్కిస్తారో వెయిట్ అండ్ సీ. రాజమౌళి సినిమాతో మహేష్ బాబు, అట్లీ మూవీతో అల్లు అర్జున్ పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తో గ్లోబల్ ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న మహేష్ బన్నీ 2026 బాక్సాఫీస్ క్యాలెండర్ ని మిస్ చేస్తున్నారు. మరి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాల రిలీజ్ ఎప్పుడు? ప్రెజెంట్ గ్లోబల్ వైడ్ సౌండ్ చేస్తున్నాయి SSMB 29 AA22 ప్రాజెక్ట్స్. దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ పై అందరిలో నెక్స్ట్ లెవెల్ అటెన్షన్ క్రియేట్ అయింది. చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తూనే జెట్ స్పీడ్ లో షూటింగ్స్ జరుపుకుంటోన్న ఈ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, వీటి విడుదల ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉందని ఎదురు చూస్తోన్న ఆడియన్స్ కి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిలీజ్ డేట్స్ తో 2026 బాక్సాఫీస్ క్యాలెండర్ ని మహేష్ బన్నీ మిస్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రెజెంట్ కెన్యాలో షూటింగ్ జరుపుకుంటోంది మహేష్ బాబు రాజమౌళి సినిమా. థర్డ్ షెడ్యూల్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లిన రాజమౌళి టీం ఆ దేశం మంత్రి ముసాలియా ముదావాదిని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలతో ఒక్కసారిగా ట్రెండింగ్ లో వచ్చింది SSMB 29. రాజమౌళి ఈ సినిమాను $135 మిలియన్ అంటే దాదాపు 1188 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించడమే కాదు, మహేష్ సినిమాని 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నట్లు చేసిన ట్వీట్ సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా మహేష్ సినిమాని తెరకెక్కిస్తోన్న రాజమౌళి 2027లో సమ్మర్ లో మూవీని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మహేష్ రాజమౌళి సినిమాతో పాటు గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేసిన సినిమా అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో 700 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. రీసెంట్ గా ఓ సాంగ్ ని కూడా కంప్లీట్ చేశారు అల్లు అర్జున్. వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ గా దీపికా పదుకొన్ నటిస్తోన్న ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు అట్లీ. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు రాని సబ్జెక్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా రిలీజ్ 2027 ఆగస్టులో ఉంటుందని సమాచారం. ఇలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో భాగమైన మహేష్ బాబు, అల్లు అర్జున్ 2026 బాక్సాఫీస్ క్యాలెండర్ ని మిస్ అవుతూ ఉండడంతో కొంత డిసప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్. చిరంజీవి సినిమాని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. మూవీ టైటిల్ గ్లిమ్స్ తో సినిమా పైన ఎక్స్పెక్టేషన్ ని డబుల్ చేసిన అనిల్ మెగాస్టార్ తో ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారోననే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మెగా 157 ప్రాజెక్ట్ ఓకే అయినప్పుడే సినిమాపై అంచనాలు పీక్స్ కి చేరాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని డబుల్ చేసింది చిరు బర్త్డేన రిలీజ్ అయిన మూవీ టైటిల్ గ్లిమ్స్. బ్లాక్ సూట్ లో స్టైలిష్ అవతారులో చిరంజీవి రఫ్ పాడించారంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పటికే 3 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ పై
కిష్కిందపురి ట్రైలర్ లాంచ్ లో మూవీ నిర్మాత సాహు గారపాటి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఈ శుక్రవారం నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు నిర్మాత సాహు గారపాటి. అలాగే సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న విక్టరీ వెంకటేష్ మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యేదెప్పుడో చెప్పి మెగా ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేశారు. అక్టోబర్లో వెంకటేష్ మెగా 157 ప్రాజెక్టులో జాయిన్ అవుతారని, పక్కా షెడ్యూల్స్ తో అనిల్ సినిమాని పూర్తి చేస్తున్నారని చెప్పారు. ఆల్రెడీ ముసోరిలో చిరు నయనతారపై ఓ సాంగ్, అలాగే కేరళలో మరికొన్ని సీన్స్ ను కంప్లీట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్ల కలెక్షన్స్ సాధించిన అనిల్ మెగాస్టార్ సినిమాతో బాక్సాఫీస్ ని ఏ రేంజ్ లో రఫ్ఫాడిస్తారో అనే ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. పక్కా కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు కామిక్ యాంగిల్ ని అనిల్ ఎలా ప్రజెంట్ చేస్తారో అని క్యూరియస్ గా ఉన్నారు మెగా ఫ్యాన్స్. మొత్తానికి చిరు సినిమాని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టించడమే కాదు, సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని డబుల్ చేసేలా ప్రమోషన్ కంటెంట్ తో అదరగొడుతున్న అనిల్ స్పీడ్ అండ్ స్టైల్ కి ఫిదా అవుతున్నారు మెగా అభిమానులు. ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొస్తోంది అనుష్క శెట్టి ఘాటీ సినిమా. దాదాపు 2 years తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు స్వీటీ ఫ్యాన్స్. ఈ మూవీ ప్రమోషన్స్ లో డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అయిన అనుష్క ఎఫర్ట్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుందా? ఘాటీ అనుష్కకు అరుంధతి రేంజ్ సక్సెస్ తీసుకొస్తుందా? క్రిష్ డైరెక్షన్ లో అనుష్క నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఘాటీ ఈ శుక్రవారం సెప్టెంబర్ 5న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా విడుదలవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో 2 సార్లు వాయిదా పడిన ఘాటీ ఫైనల్లీ ఆడియన్స్ ముందుకొచ్చేస్తోంది. ప్రమోషన్స్ విషయంలో పెద్దగా హడావిడి చేయని ఘాటీ టీం విడుదలకు ముందు మాత్రం సడన్ ఇంటర్వ్యూస్ తో సర్ప్రైజ్ చేసింది. కనిపించకుండా కేవలం వినిపిస్తూ అటు ఆడియన్స్ కి ఇటు మీడియాకి అనుష్క ఇచ్చిన ఇంటర్వ్యూస్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. ఘాటీ దాదాపు 2 ఏళ్ల తర్వాత అనుష్క నుంచి వస్తోన్న సినిమా కావడంతో చాలా ఆశలు పెట్టుకున్నారు స్వీటీ అభిమానులు. శీలావతిగా ఘాటీలో అనుష్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని ఎగ్జైట్ అవుతున్నారు. క్రిష్ డైరెక్షన్ లో ఆల్రెడీ వేదం సినిమా చేయడంతో ఘాటీ సినిమాలో అనుష్క క్యారెక్టరైజేషన్ పై అందరిలో అటెన్షన్ పెరిగిపోయింది. గంజాయి బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఘాటీలో వయలెన్స్ ఎక్కువగానే ఉన్నట్లు ట్రైలర్ లో హింట్ ఇచ్చేశారు డైరెక్టర్ క్రిష్. డైరెక్టర్ క్రిష్ ఘాటీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు తన మైండ్ బ్లాక్ అయిందని స్టేట్మెంట్ ఇచ్చారు అనుష్క. తన 20 years కెరియర్ లో ప్లే చేసిన స్ట్రాంగ్ రోల్స్ అరుంధతి, రుద్రమదేవి, భాగమతి తరహాలోనే ఘాటీలోని శీలావతి రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అన్నారు. స్టోరీ నేపథ్యానికి తగ్గట్లు సినిమాని చాలా రియలిస్టిక్ లొకేషన్స్ లో షూట్ చేశామని, తన కంఫర్ట్ జోన్ దాటి ఘాటీ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను అన్నారు. 2 ఏళ్ల తర్వాత ఘాటీతో ఆడియన్స్ ముందుకొస్తున్న అనుష్క ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో. ఓజీ ప్రీ బుకింగ్స్ కి క్రాష్ అవుతున్న సైట్స్. అఖండ 2 హిందీ వర్షన్ కి బాలయ్య డబ్బింగ్, ఆల్కహాల్ టీజర్ తో సర్ప్రైజ్ చేసిన అల్లరి నరేష్. ఈ ఫ్రైడే బాక్సాఫీస్ కి క్యూ కట్టిన సినిమాలు. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ప్రీ బుకింగ్స్ యూకేలో మొదలైన కొన్ని నిమిషాల్లోనే వెబ్సైట్స్ క్రాష్ అయ్యాయి. ఓజీపై ఏ రేంజ్ లో హైప్ ఉందో చెప్పడానికి ఇంతకంటే రీజన్ కావాలా అని ఈ పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అఖండ 2 సినిమా హిందీ వెర్షన్ కి డబ్బింగ్ కంప్లీట్ చేశారు నందమూరి బాలకృష్ణ. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బోయపాటి సీను. అల్లరి నరేష్ అప్కమింగ్ మూవీ ఆల్కహాల్ నుంచి టీజర్ రిలీజ్ అయింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ January 1st ఆడియన్స్ ముందుకు రానుంది. ముంబైలో మిరాయ్ ప్రమోషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ సినిమా హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ధర్మ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. యాక్షన్ అడ్వెంచరస్ గా తెరకెక్కిన మిరాయ్ ఈ నెల 12న విడుదల కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన కిష్కిందపురి ట్రైలర్ 5 million వ్యూస్ తో దూసుకుపోతోంది. హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 12న థియేటర్స్ లోకి వస్తోంది. శివకార్తికేయన్ మదరాసి సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. ఈటీవీ విన్ ప్రొడ్యూస్ చేసిన లిటిల్ హార్ట్స్ సినిమా ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తుంది. తన బ్యానర్ పై ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ బన్నీవాసు. ధనుష్, నిత్యా మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఇడ్లీ కొట్టు సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ఎస్వీఎం ప్రొడక్షన్స్ దక్కించుకుంది. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల కానుంది. నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న జాతస్య మరణం ధ్రువం మూవీ టీజర్ ఈ శుక్రవారం విడుదల కానుంది. జేడి చక్రవర్తి ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.